హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రైల్వే ఏఎల్పీ నోటిఫికేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ పోస్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 9,970 పోస్టులు ఉన్నాయి. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్, ఎగ్జామ్ డేట్స్ మీకు క్లియర్గా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ అనేది మార్చి 29న షార్ట్ నోటీస్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఈ నెల 12వ తారీఖు నుంచి మొదలైంది. అలాగే వచ్చే నెల 11వ తారీఖు వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు పేమెంట్ అనేది 13వ తారీఖు కూడా ఉంది. వచ్చే నెల 13వ తారీఖు వరకు మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. కరెక్షన్ విండో అనేది కూడా ఓపెన్ చేస్తారు. ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే వచ్చే నెల 14వ తారీఖు నుంచి 23 వరకు అనమాట. ఇందులో ఓన్లీ మీరు అప్లికేషన్ ఫామ్లో మీరు కరెక్షన్స్ మాత్రమే కరెక్ట్ చేయగలరు. అది కూడా విత్ మోడిఫికేషన్ ఫీ అనమాట. అంటే ఎక్స్ట్రా పేమెంట్ కట్టాల్సి ఉంటుంది ఆ టైంలో. ఇందులో మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకునే అకౌంట్ డీటెయిల్స్ కానీ ఆర్ఆర్బి బోర్డు చూస్ చేసుకుంటారు కదా, ఏ బోర్డుకి అప్లై చేసుకుంటారో అవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ అవ్వమని క్లియర్గా మెన్షన్ చేశారు నోట్లో బోల్డ్ చేసి. మీరు ఒకసారి చూడవచ్చు. నెక్స్ట్ అసలు ఈ పోస్టులు ఎన్ని ఉన్నాయి, కేటగిరీ ఏం కేటగిరీలోకి వస్తారనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఇది పే లెవెల్ 7th సిపిసి అండర్లో లెవెల్ 2 కేటగిరీలోకి వస్తాయన్నమాట ఈ పోస్టులు. అసిస్టెంట్ లోకో పైలట్ అనేవి. ఇది స్టార్టింగ్ బేసిక్ పే ఎంత ఉంటుందంటే 19,900 ఉంటుంది. మీకు ఇందులో ఈ పోస్ట్కి అర్హతలు మెయిన్ ఏంటంటే మెడికల్ స్టాండర్డ్ కంపల్సరీగా ఉండాలన్నమాట. మెడికల్ స్టాండర్డ్ అనేది A1లో ఉండాలి. అసలు A1 కేటగిరీ అంటే ఏంటి అనేది మీకు నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. అలాగే ఇది ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల వాళ్ళు ఎవరైనా సరే, మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు ముందుగా చెప్పినట్టుగా టోటల్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయంటే 9,970 ఉన్నాయి. సో నెక్స్ట్ స్టెప్ వెళ్తాము. ఓకే ఫ్రెండ్స్, నేను ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మీకు చెప్తున్నాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చారు. మీరు ఇవన్నీ చదువుకొని పూర్తిగా తర్వాత అప్లై చేయండి. నేను ఓన్లీ ఇంపార్టెంట్ అంటే లాస్ట్ డేట్ ఎప్పుడు, ఏజ్ క్వాలిఫికేషన్ ఏంటి, మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి అనేది మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు పూర్తిగా వివరాలు కావాలంటే ఈ పేజ్ మొత్తం నోటిఫికేషన్ అనేది లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అనేది మీకు డైరెక్ట్గా క్లిక్ చేయగల మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. మీరు తర్వాత నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదువుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినట్లయితే నేను మెడికల్ స్టాండర్డ్ గురించి చెప్తాను చూడండి. మెడికల్ స్టాండర్డ్ ఆల్రెడీ A1 అన్నారు. A1 స్టాండర్డ్ అంటే ఏంటంటే మీరు ముందు ఫిజికల్గా ఫిట్ అవ్వాలన్నమాట. ఎటువంటి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండకూడదు. అలానే ఈ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ కావాల్సింది ఏంటంటే మెయిన్ విజన్ అనమాట. యాక్చువల్లీ మనం లోకో పైలట్ అంటే ట్రైన్ డ్రైవర్స్ అంటాం కదా. సో మెయిన్ క్రైటీరియా ఏంటంటే విజన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ విజన్ అనేది వితౌట్ ఎనీ గ్లాసెస్ అనమాట. 6/6 ఉండాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ డిస్టెంట్ విజన్ ఇచ్చారు, నియర్ విజన్ ఇచ్చారు. వీటి యొక్క పారామీటర్స్ మనకు తెలియదు కాబట్టి మీరు ఎగ్జామ్కి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే హైసైట్ మీద మీరు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుని, ఎందుకు నేను గవర్నమెంట్ డాక్టర్నే ముందు చెప్తున్నానంటే మీరు ఫర్దర్ స్టేజెస్లో క్వాలిఫై అయినట్లయితే వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ డాక్టర్ దగ్గరనే చూపిస్తారు కూడా, చూపించుకోమని చెప్తారు. కాబట్టి ముందుగా మీరు గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట, మీకు ఏం ప్రాబ్లం ఉందా లేదనేది. సో నా అడ్వైజ్ ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ టెస్ట్లు ఇక్కడ ఈ నోటిఫికేషన్ చెప్పండి, నేను ఇలా పలానా నోటిఫికేషన్ పెడతాను, ఈ తాలూకు టెస్ట్లు అన్నీ నాకు చేయండి అని వాళ్ళు క్లియర్గా మీకు చెప్తారు. నియర్ విజను, అలాగే నైట్ విజను, కలర్ బ్లైండ్నెస్ ఇవన్నీ ఏవి ఉండకూడదు అనమాట. చాలామంది లాసిక్ చేసుకుని వెళ్తారు. లాసిక్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. సో ముందుగానే మీరు అటువంటి ఏమీ చేయకుండా చెక్ చేసుకొని మీరు ఎలిజిబుల్ అయితేనే అప్లై చేయండి. లేదంటే మిగతా చాలా నోటిఫికేషన్స్ ఉంటాయి, మీకు బోల్డ్ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిగతా నోటిఫికేషన్స్ అన్ని పర్ఫెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో A1 అనేది ఇదనమాట మెడికల్ స్టాండర్డ్. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏజ్ లిమిట్కి వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, 18 to 30 ఇయర్స్ ఆల్రెడీ ముందు చెప్పాను కదా. అసలు 18 to 30 ఇయర్స్ మాత్రమే కాదు, అంటే రిజర్వేషన్స్ కూడా కొన్ని ఉంటాయి కదా, ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంది నోటిఫికేషన్తో. అంటే ఈ పోస్ట్కి ఎవరైతే SC/ST క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ 5 ఇయర్స్ అనేది ఎలిజిబిలిటీ ఉందన్నమాట. అంటే ఎక్స్ట్రా 5 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్కి మాత్రం 3 ఇయర్స్ ఇచ్చారు. అలాగే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ కింద వస్తారో వాళ్ళకి కూడా రెస్పెక్టివ్ కేటగిరీస్ ఉన్నాయి. అందులో కూడా UR అని, అలానే ఓబీసీ NCL అని అంటే నాన్ క్రీమీ లేయర్ SC/ST వాళ్ళకి 3 ఇయర్స్ అని, 6 ఇయర్స్ అని, 8 ఇయర్స్ అని కరస్పాండింగ్ ఉన్నాయి. చాలా వీటితో పాటు ఆల్రెడీ ఎవరైతే ఎంప్లాయీస్ కింద చేస్తారో గ్రూప్ C క్యాండిడేట్స్ కింద రైల్వే గ్రూప్ Dలో వాళ్ళకు కూడా రెస్పెక్టివ్ ఏజ్ లిమిట్స్ అని ఇచ్చారు. జనరల్ కేటగిరీ అయితే 40 ఇయర్స్ అని, ఓబీసీ అయితే 43 అని, SC/ST అయితే 45 ఇయర్స్ అని, వాటితో పాటు ఇంకా చాలానే ఇచ్చారు. ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఏదైనా అదర్ ఆర్గనైజేషన్స్లో జాబ్ చేసినట్లయితే వాళ్ళకి 5 ఇయర్స్ అని, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే విడోస్ ఉంటారో, డైవర్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారో, జ్యుడిషియల్లీ సెపరేట్ అయిపోయి ఉంటారో హస్బెండ్ నుంచి, వాళ్ళకి కూడా 35 ఇయర్స్, 38 ఇయర్స్ ఏజ్ అని కరస్పాండింగ్ చాలా ఏజ్ లిమిట్స్ ఇచ్చారు. ఇవి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. మీకు ఏ కేటగిరీ ఒకవేళ ఏదైనా రిలాక్సేషన్ అప్లికేబుల్ అయినట్లయితే మీరు
ఈ ఏజ్ లిమిట్ అని చెక్ చేసుకుంటే అసలు బేసిక్ ఏజ్ క్వాలిఫికేషన్ అనేది మాత్రం 18 to 30 ఇయర్స్ అనమాట. అలాగే దీనికి అప్పర్ ఏజ్ లిమిట్, లోవర్ ఏజ్ లిమిట్ అనేది మీకు క్లియర్‌గా చెప్తాను చూడండి. ఎవరైతే ఓపెన్ కేటగిరీలోకి వస్తారో మరియు ఓబీసీ క్రీమీ లేయరు అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వస్తారో వాళ్ళు 95 జూలై 2వ తారీఖు నుంచి మరియు లాస్ట్ డేట్ ఎప్పుడంటే అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడంటే జూలై 1 2007 మధ్యలో పుడతారో వీళ్ళు మాత్రం అప్లై చేయగలరు. అదే ఓబీసీస్ వరకు వచ్చేసరికి జూలై 2 1992 అలాగే జూలై 1 2007 మధ్యలో. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చినట్టయితే జూలై 2 1990 నుంచి జూలై 1 7వ నెల 2007 వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా క్లియర్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ క్లియర్‌గా ఒకసారి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. చూసి మీరు క్లారిటీ తీసుకొని తర్వాత అప్లై చేయండి. ఏజ్‌లో ఎవరికైనా క్లియరైజేషన్ గురించి డౌట్స్ ఉంటే. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటనేది కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. అలాగే ఎగ్జామినేషన్ ఫీ ఏంటి అనేది కూడా క్లియర్‌గా చూద్దాం ముందు. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి ఏంటంటే జనరల్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే ఓపెన్ కేటగిరీలో ఉంటారో అలాగే ఓబీసీ కేటగిరీలో ఉంటారో వీళ్ళందరూ కూడా 500 రూపీస్ పేమెంట్ చేయాలి. దాంతోపాటు అదనంగా జీఎస్టీ ఉంటుంది. మరియు సెకండ్ స్టేజ్ అంటే సెకండ్ క్యాండిడేట్స్ ఇచ్చాను ఇక్కడ సీరియల్ నెంబర్ 2లో ఇచ్చారు కదా. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫిమేల్ మరియు ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఎవరైతే ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్నారో అది మీరు మీ తాలూకా మండలంలోకి వెళ్తే లాస్ట్ 1 ఇయర్‌లో మీకు మీ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 50,000 కన్నా లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్‌లోకి వస్తారు. ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు మాత్రం. అలాగే ఈ కేటగిరీస్‌లో ఏవైతే ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్ వాళ్ళు 250 రూపీస్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఇంకోటి ఎవరైతే ఈ ఫస్ట్ స్టేజ్ అనేది ఇది రైల్వేలో ఫర్దర్‌గా 2 స్టేజెస్ ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఎవరైతే ఎగ్జామ్‌కి అపియర్ అవుతారో వాళ్ళకి మాత్రం అమౌంట్ అనేది రిఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు కట్టే అమౌంట్ అనేది ఎవరైతే 500 పే చేస్తారో వాళ్ళకి 400 రూపీస్ అనేది రిఫండ్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్కి అనేది అపియర్ అయితే. అలాగే ఎవరైతే 250 రూపీస్ పే చేశారో వాళ్ళకి 250 పూర్తి అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది. కండిషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ స్టేజ్ అపియర్ అవ్వాలన్నమాట. అంటే పాస్ అయినా అవ్వకపోయినా ప్రాబ్లం కాదు. ఈ అమౌంట్ అనేది మీకు రిఫండ్ అవుతుంది. అదనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఒక్క నిమిషం. సారీ ఫ్రెండ్స్. ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయీస్ కింద ఉన్నారో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్‌లో వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ యొక్క అథారిటీ నుంచి కానీ ఆర్గనైజేషన్ నుంచి కానీ ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకొని రావాలి మీ ఫ్రెండ్స్. లేదంటే మీ అప్లికేషన్ కన్సిడర్ చేయరు. అది ఎట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. ఆ టైంలో మీరు ఇబ్బంది పడినట్లు అవుతారు. కాబట్టి ముందుగానే మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌కి అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ కమింగ్ టు అసలు రిక్రూట్మెంట్ ప్రాసెస్ మెయిన్ స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే బి అనేది 12 పాయింట్లు పారాగ్రాఫ్ బి చూడండి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే సీబీటీ 1 ఉంటుంది. సీబీటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట మీకు ఎగ్జాము. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో నెక్స్ట్ సెకండ్ స్టేజ్ సీబీటీ ఉంటుంది. సీబీటీ 2 కూడా ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అది కూడా ఎవరైతే సక్సెస్ఫుల్గా క్లియర్ చేస్తారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇవన్నీ ఎవరైతే సక్సెస్ఫుల్గా జరుగుతారో ఆటోమేటిక్గా పోస్ట్ వచ్చినట్లే మీకు. సో ఫస్ట్ స్టేజ్లో ఏంటుంటుంది అంటే మీకు ఇప్పుడు క్లియర్‌గా చూడండి. ప్యాటర్న్ సిలబస్ ఆఫ్ సీబీటీ 1 అన్నారు. ఇక్కడ ఏంటంటే మీకు ఓన్లీ టైం అనేది 1 అవర్ ఉంటుంది. అంటే 60 మినిట్స్ 75 క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఈచ్ క్వెషన్స్ క్యారీస్ 1 మార్క్. మీరు ఏదైనా క్వెషన్ రాంగ్ చేసినట్లయితే 1/3 అనేది నెగెటివ్ కింద తీసేస్తారనమాట. ఏదైనా తప్పు చేసినట్లయితే 1/3 నెగెటివ్ మార్క్ అనమాట. సో ఇది స్టేజ్ 1 అనమాట. ఇంకా సిలబస్ వచ్చేసరికి ఎగ్జామ్ అనేది మ్యాథ్స్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్ అనేది ఈ 4 టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో బాగా ప్రిపేర్ అయితే మంచిగా మనం సీబీటీ 1 అనేది ఈజీ క్రాక్ చేయొచ్చు. కానీ కొంచెం సీబీటీ 2 మాత్రం చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనం జాబ్ అనేది క్రాక్ చేయగలము. సో నెక్స్ట్ సీబీటీ 2 ఎవరైతే లెవెల్ 1 క్లియర్ చేస్తారో వాళ్ళకి స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 2 వచ్చేసరికి ఏంటంటే సేమ్ ఇక్కడ 2 పార్ట్స్ ఉంటాయన్నమాట. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో ఏంటంటే మీకు 90 నిమిషాలు టైం ఇస్తారు ఈసారి. 100 క్వెషన్స్ ఉంటాయి. అలానే పార్ట్ బికి వచ్చేసరికి 60 మినిట్స్ ఉంటుంది టైము. 75 క్వెషన్స్ ఉంటాయన్నమాట. టోటల్ డ్యూరేషన్ ఏంటంటే 2 అవర్స్ 30 మినిట్స్. ఈ 2 అవర్స్ 30 మినిట్స్లో టోటల్ 175 క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఈచ్ క్వెషన్స్ క్యారీస్ ఇక్కడ కూడా 1 మార్కే. ఎవరైనా ఏదైనా క్వెషన్కి మాత్రం మిస్టేక్ చేసినట్లయితే సేమ్ స్టేజ్ 1లో మీకు ఎలాగైతే 1/3 నెగిటివ్ ఉంది ఇక్కడ కూడా 1/3 నెగిటివ్ అనేది క్యారీ అవుతుంది. సో సేమ్ సిలబస్ వచ్చేసరికి స్టేజ్ 2 కూడా సేమ్ సిలబస్. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది కొంచెం యాడ్ అయింది పార్ట్ ఏకి. ఇందులో పార్ట్ ఏ అనేది
పార్ట్ బి కింద విడగొడతారు కదా. పార్ట్ ఏకి వచ్చేసరికి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అదే పార్ట్ బి వచ్చేసరికి ఏంటంటే మీరు క్వాలిఫైయింగ్ టెస్ట్ నేచర్ అనమాట ఇది. ఇదేంటంటే మీకు మార్క్స్‌లో కౌంట్ రావు. ఓన్లీ క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ మాత్రం 35% వస్తే చాలు మీ రెస్పెక్టివ్ కేటగిరీ. మీకు ఇదేంటంటే మీరు అప్లై చేసే మీ అంటే మీ ట్రేడ్ ఉంటది కదా. మీ ట్రేడ్ తగ్గట్టుగా ఎగ్జామ్ ఉంటదనమాట. అంటే మీ కోర్ సిలబస్ అనమాట. ఓన్లీ పార్ట్ ఏ మాత్రం అందరికీ ఇది కామను. పార్ట్ బి వచ్చేసరికి మీ ట్రేడ్ మీరు చూస్ చేసుకోవాలి. ఈ ట్రేడ్ అనేది మీకు కింద ఇచ్చారు క్వాలిఫికేషన్ క్యాండిడేట్ ట్రేడ్ అనేది. అంటే క్వాలిఫికేషన్ అనేది మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏదైనా చేసినట్లయితే మీరు ఎలక్ట్రీషియన్స్ కానీ ఎవరైతే ఐటీఐ 10th తర్వాత ఐటీఐ చేస్తారో లేదా డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎలక్ట్రీషియన్ కానీ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఇక్కడ కరస్పాండింగ్ చాలా గ్రూప్ ట్రేడ్స్ ఇచ్చారు. దానికి కరస్పాండింగ్గా మీరు అనేది ఆ గ్రూప్కి చెందుతారు అనమాట. ఆ ట్రేడ్ టెస్ట్ అనేది మీకు ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే పెడతారు. ఎవరైతే ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ క్లియర్ అవుతుందో నెక్స్ట్ సిబిఏటి అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఇది క్లియర్గా ఆఫ్టర్ 2 స్టేజెస్ క్లియర్ అయిపోయిన తర్వాత ఈ టెస్ట్ అనేది పెడతారు. ఈ టెస్ట్కి కూడా మీరు కంప్యూటర్లోనే ఉంటుంది. సో ఇది కూడా మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి రాస్తే ఆటోమేటిక్గా మీకు సక్సెస్ఫుల్ అయిపోయినట్టే. ఈ స్టేజెస్ వరకు వచ్చినట్లయితే నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. CB2 అయిపోయిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అవుతుంది. అది కూడా ఎవరైతే క్లిక్ చేస్తారో నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలంటే డైరెక్ట్ మీకు లింక్స్ ఇస్తాను. బోర్డ్స్ ఉంటాయి కదా, ఏ బోర్డు కావాలో ఆ బోర్డు లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేయడానికి కండిషన్స్ ఏంటంటే మీకు దగ్గర ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి. అలానే అది పాస్పోర్ట్ ఫోటోకి మీకు కావాల్సింది ఏంటంటే క్రైటీరియా ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ చూసినట్లయితే మీకు ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్గా అడిగారు. అలానే మీరు వేసుకునే డ్రెస్ అనేది వైట్ డ్రెస్, అంటే వైట్ డ్రెస్ కాకుండా ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు, డార్క్ కలర్ ఉండేది. మీరు అప్లోడ్ చేసే ఫోటో సైజ్ ఎంత ఉండాలంటే 50 to 150 KB మధ్యలో ఉండాలి. అప్పుడు మీకు ఫోటో అనేది ఈజీగా అప్లోడ్ అవుతుంది. అలాగే ఇంకేంటంటే మీరు సన్ గ్లాసెస్ కానీ ఏవైనా క్యాప్స్ కానీ టోపీలు కానీ పెట్టుకొని ఫోటో తీసుకోకూడదు, అది అప్లై చేయకూడదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సిగ్నేచర్కి వచ్చేసరికి మీరు బ్లాక్ పెన్తో వైట్ పేపర్ మీద ఒక సిగ్నేచర్ చేయాలి. అది కూడా రన్నింగ్ హ్యాండ్ అనమాట. అంటే అవి అనేది కంప్లీట్గా బ్లాక్ లెటర్స్ ఉండకూడదు. బ్లాక్ అంటే క్యాపిటల్ లెటర్స్తో మీరు రాయకూడదు మీ సిగ్నేచర్ అనేది. అలాగే బ్రేక్ చేయకూడదు మీ సిగ్నేచర్ని, కంటిన్యూటీగా ఉండాలి. అది కూడా సైజ్ ఎంత ఉండాలంటే 30 to 49 KB మధ్యలో ఉండి మీరు అది అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఎవరైతే SC/ST వాళ్ళు ఉంటారో వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ యొక్క షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అది కూడా 400 KB ఉండాలి బిలో. అది కూడా ఇక్కడ చూసారా మీరు క్లియర్గా బోల్డ్ చేశారు, లేటెస్ట్ ఇది మాత్రమే అప్లోడ్ చేయమని. సో లాస్ట్ 1-2 ఇయర్స్లో మీది ఏదైనా ఉంటే అప్లోడ్ చేసేవచ్చు. మీరు అప్పుడు మీకు ఏంటంటే ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది ఎగ్జామ్ రాయడానికి కూడా. ముందు ఇది అప్లై చేస్తేనే, లేదంటే తర్వాత మీరు ఇబ్బంది పడతారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఈ నోటిఫికేషన్లో మీరు ఏ బోర్డు అయితే అప్లై చేయాలనుకుంటున్నారో, ఏ బోర్డులో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ నోటిఫికేషన్లు అన్నీ ఇందులో ఉన్నాయి. మీరు డైరెక్ట్గా ఒకవేళ పాట్నా బోర్డుకి వెళ్ళాలంటే ఇక్కడ పాట్నా బోర్డు ఉంది, ఆ కింద ఇచ్చారు లింక్. ఆ లింక్ని మీరు టైప్ చేసుకోవచ్చు, లేదా దాన్ని టచ్ చేస్తే ఆటోమేటిక్ మీకు ఆ డైరెక్షన్ ఆ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ సైట్లోకి వెళ్ళిపోతారు. ఆ సైట్లో నుంచి మీరు సేమ్ మీ బేసిక్ క్రియేట్ అకౌంట్ చేసుకొని బేసిక్ డీటెయిల్స్ ఇస్తారు. అప్లికేషన్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా చెప్తారు. అలానే మీకు దీనికి కావాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటనేది కూడా మీకు లాస్ట్లో చెప్తాను. సో అసలు ఏ బోర్డులో ఎన్ని పోస్టులు అనేది కూడా క్లియర్గా ఒకసారి చూద్దాము. ఒక్క నిమిషం చూడండి. చూడండి ఫ్రెండ్స్, జోన్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జోన్లోకి ఏ జోన్ ఏ బోర్డులోకి వస్తుందని క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ అహ్మదాబాద్ వెస్ట్రన్ రీజన్ జోన్లోది ఎన్ని పోస్టులు ఉన్నాయంటే టోటల్ 497 పోస్టులు ఉన్నాయన్నమాట. అందులో యూఆర్కి ఎన్ని ఉన్నాయి, ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని ఉన్నాయి, ఓబీసీకి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని ఉన్నాయి అన్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే అజ్మీర్ బోర్డులోకి ఏ బోర్డులు వస్తాయి, ఏ రీజియన్స్ వస్తాయి, అలాగే ప్రయాగ్రాజ్, భోపాల్, భువనేశ్వర్. మన తెలుగు వాళ్ళు జనరల్గా ఎక్కువగా అప్లై చేసేది ఏంటంటే భువనేశ్వర్ కూడా అప్లై చేస్తారు. సో చూడండి ఇక్కడ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ కింద వస్తుంది ఇది. ఇందులో ఓపెన్ కేటగిరీలో 454 పోస్టులు ఉన్నాయి. ఇప్పటి వరకు చూసినట్లయితే ఇందులో చాలా అంటే నాకు తెలిసినంత వరకు ఈ ఓపెన్ కేటగిరీ పోస్టులు నాకు తెలిసినంత వరకు భువనేశ్వర్లోనే ఈసారి ఎక్కువ పోస్టులు పడ్డాయి. సో చాలా కాంపిటీషన్ కూడా ఉండొచ్చు, ఎక్కువ మంది అప్లై చేస్తారు. అలానే అనుకోవద్దు, టాలెంట్ ఉంటే ఏ బోర్డు అయినా పెట్టుకోవచ్చు మనం. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో పోస్టుల పరంగా చూసినట్లయితే భువనేశ్వర్ బోర్డు ఇది బెస్ట్ అని చెప్పొచ్చు నేను. ఎందుకంటే టోటల్ పోస్ట్స్ 928 పోస్టులు ఉన్నాయి. అందులో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే 454, ఎస్సీ వాళ్ళకి 205, ఎస్టీ వాళ్ళకి 119, ఓబీసీకి 121, ఎకనామికల్లీ ఏకర్ సెక్షన్ వాళ్ళకి 29 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టులు కూడా 93 ఉన్నాయి. సో చాలా మంచి పోస్టులు మాత్రం ఉన్నాయి. నెక్స్ట్ బిలాస్పూర్ కూడా చాలామంది అప్లై చేస్తారు. చూడండి ఇది కూడా
నెక్స్ట్ వచ్చేసరికి చెన్నై బోర్డ్‌లో కూడా యావరేజ్‌గా ఉన్నాయి. భోపాల్ బోర్డ్‌లో చాలా వరకు తక్కువగా ఉన్నాయి. చాలా అంటే వెస్టర్న్ సెంట్రల్ రైల్వే ఎక్కువే ఉన్నాయి. ఇంక నెక్స్ట్ మన మెయిన్ బోర్డ్ ఏంటంటే తెలుగు ప్రజలకి సికింద్రాబాద్ బోర్డు. ఇందులో చూడండి ఎస్‌సీఆర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే. నాకు తెలిసి ఇది ఇంకా ఎక్కువ పోస్టులున్నాయి. ఎందుకంటే ఓపెన్ కేటగిరీలోనే 435 పోస్టులు మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ పోస్టులు కూడా చూడండి. ఎస్సీ, ఎస్టీలో ఎస్సీ వాళ్ళకేమో 136, ఎస్టీ వాళ్ళకేమో 70, ఓబీసీ వాళ్ళకేమో 216, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకేమో 110, టోటల్‌గా వచ్చేసరికి 967, ఎక్స్ సర్వీస్ మెన్‌కి 98. అంటే ఇది ఏంటంటే ఇందులో చూసారా మీరు బోర్డేమో సికింద్రాబాద్. ఇందులో ఎస్సీఆర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే. అంటే ఎస్సీఆర్ అంటే సౌత్ సెంట్రల్ రైల్ పరిధిలో వచ్చే రైల్వే స్టేషన్ అండర్‌లో మీకు జాబ్ వస్తే ఎక్కడైనా ఇవ్వొచ్చనమాట. అది ఈస్ట్ కోస్ట్ రైల్వే అంటే ఈస్ట్ కోస్టల్ రైల్వే కొంత పరిధి తెలుగు రాష్ట్రాల్లో మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉన్నాయి కదా! ఈ ప్రాంతంలో మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏరియాలో ఉన్న పోస్టులు కూడా మీకు చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో 216, ఎస్సీ వాళ్ళకి 80 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 40 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 144 పోస్టులు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 53 పోస్టులు. ఓవరాల్ వచ్చేసరికి 533 పోస్టులున్నాయి. అలానే మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 53 పోస్టుల వరకు ఉన్నాయి. సో, మన ఈ బోర్డులన్నీ చూసినట్లయితే కంపేర్ చేస్తే సికింద్రాబాదు మరియు మన భువనేశ్వర్ బోర్డ్ చాలానే ఉన్నాయి. సో, కాంపిటీషన్ కూడా అలాగే ఎక్కువుంటాయి. ఈ అంటే పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పి ఎక్కువ ఉండడం అలా ఏమి ఉండదు. చూసుకోండి లాస్ట్ 2, 3 ఇయర్స్ కట్ ఆఫ్స్ చూసుకొని మీకు నచ్చిన బోర్డు మీరు కొట్టగలనంటే తక్కువ పోస్టులు ఉన్నా పర్లేదు. అందులో కూడా మీరు పెట్టుకోవచ్చు. సో, మీకు నచ్చిన బోర్డ్ అనేది చూస్ చేసుకోండి. అన్ని క్రైటీరియాస్ లాస్ట్ 2 కాదు 5 ఇయర్స్ వరకు ఒకసారి కట్ ఆఫ్స్ చెక్ చేసి మీరు దాన్ని బట్టి ఒకసారి అనలైజ్ చేసుకొని ఏ బోర్డుకి పెట్టుకుంటే మంచిదని చెక్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి ద లాస్ట్ అండ్ ఫైనల్ బట్ మేజర్ క్రైటీరియా ఇదే. ఈ పోస్ట్ అప్లై చేయాలంటే ఏంటి చెప్పాను ముందుగా మీకు అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పలేదు. అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మెట్రికులేషన్ చేసి తర్వాత ఎవరైతే ఐటీఐ చేస్తారో అది కూడా ఐటీఐలో పర్టిక్యులర్ ట్రేడ్స్ అని ఇచ్చారు. క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ. ఇక్కడ ఐటీఐలో ఫిట్టర్ గానీ, ఎలక్ట్రీషియన్ గానీ, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ గానీ, మెయింటెనెన్స్ మెకానిక్ గానీ, మెకానిక్ రేడియో, టీవీ గానీ, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెకానిక్ మోటరు, వైర్ మ్యాన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండరు, మెకానిక్ డీజిల్, హీట్ ఇంజిన్ ఇలా ఇటువంటివన్నీ ఇచ్చారు. ఎవరైతే అంటే ఆల్మోస్ట్ ఐటీలో ఏ ట్రేడ్ చేసినా సరే 10థ్ తర్వాత వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది ఫస్ట్ క్రైటీరియా. ఇంకో క్రైటీరియా ఏంటంటే ఎవరైతే మెట్రికులేషన్ చేసి అంటే 10థ్ చదివి దాంతో పాటు ఏదైనా అప్రెంటిస్‌లో పైన మీకు ఏవైతే ఐటీఐలో మీరు చదివినట్లు అటువంటి సేమ్ ఎలక్ట్రీషియన్ కింద గాని, వెల్డింగ్ కింద గాని ఎక్కడైనా అప్రెంటిస్ చేయొచ్చు కొంతమంది చేస్తుంటారు. వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ రెండే కాదండి. ఇంకొక మూడో క్రైటీరియా కూడా దీనికి ఇచ్చారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అదే ఎవరైతే మెట్రికులేషన్ అంటే 10థ్ క్లాస్‌తో పాటు 3 ఇయర్స్ డిగ్రీ డిప్లొమా చేస్తారు కదా! ఆ డిప్లొమాలో కూడా ఏ గ్రూప్స్ చేసి ఉండాలి? మెకానికల్ గాని, ఎలక్ట్రికల్ గాని, ఎలక్ట్రానిక్స్ గాని, ఆటోమొబైల్ ఈ 4 మాత్రమే ఇచ్చారు డిప్లొమాలో. వీటిలతో ఎవరైతే చేసుంటారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. నోట్ అని చెప్పి కింద ఒకసారి చూడండి డిగ్రీ వాళ్ళకని చెప్పారు. డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ కాదు ఇది. ఎవరైతే ఇంజినీరింగ్‌లో కూడా మెయిన్ అబోవ్ మెన్షన్ చేసిన మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. సో, ఏఎల్‌పీ అనేది 10థ్ తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళకి, 10థ్ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళకి, 10థ్ తర్వాత బీటెక్ చేసిన వాళ్ళకి, కాకపోతే బీటెక్, డిప్లొమా వాళ్ళకి ఓన్లీ మెకానికల్, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో, మీ కరస్పాండింగ్ మీకు ఏదైతే క్రైటీరియా ఉందో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసి మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఇంతటితో ఈ నోటిఫికేషన్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇటువంటి నోటిఫికేషన్ మీకు మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పిన్ చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ గురించి వివరాలు పూర్తిగా మీకు ఈ నోటిఫికేషన్ లింక్ అనేది నేను నా డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.